కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరుపై వివరించేందుకు ఈరోజు మేము ప్రెస్ మీట్ కాల్ చేయడం జరిగింది. 2014 కన్నా ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా అయితే రైతుల పట్ల ఘోరంగా వ్యవహరించిందో మళ్ళీ తిరిగి 2.5 సంవత్సరాల్లో అదే పరిస్థితి. కేసీఆర్ గారి ప్రభుత్వం కన్నా ముందు 2014లో నాణ్యం విత్తనాలు, ఆ విత్తనాలు వేస్తే కనీసం పంటలు వస్తాయా రావా తెలియనటువంటి విత్తనాలు, సమయానికి ఎరువులు దొరకకుండా ఆ చెప్పులు లైన్లో పెట్టి మనుషులు లైన్లో నిలబడి ఇబ్బందులు పడేటటువంటి రైతులు, సమయానికి కరెంటు లేక తెల్లవారుజాముల్లో 3 గంటలకు 4 గంటలకు 2 గంటలకు కరెంట్ ఇస్తే, అది కూడా కేవలం 7 గంటలే 3 ఫేజ్ కరెంట్ ఇస్తే పాములు తేళ్లు గుట్టి చనిపోయినటువంటి రైతు బతుకులు. మరి ఇలాంటి బతుకుల్లో ఉన్నటువంటి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణ వేరుపడ్డ తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతుని రాజు చేయాలా, నిజమైనటువంటి రాజు చేయాలా రైతుని అని చెప్పేసి కంకణం కట్టుకొని మరి పెట్టుబడి నుంచి మొదలుపెట్టి భారతదేశ చరిత్రలో ఏ ప్రభుత్వం ఏ రాష్ట్రంలో ఎక్కడ ఇయ్యని విధంగా నాన్ రిఫండబుల్ పెట్టుబడి 10,000 రూపాయల ఎకరానికి రైతు బంధు అనేటటువంటి కార్యక్రమాన్ని తీసుకొని మొదలుపెట్టింది మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. దాని తర్వాత ఒక్కొక్కటిగా రైతులకు సమయానికి ఎరువులు అందాలి, నాణ్యమైనటువంటి విత్తనాలు అందాలి. ఒకవేళ డూప్లికేట్ విత్తనాలు అందితే వాళ్ళ మీద పీడీ యాక్టులు పెట్టింది కేసీఆర్ గారి ప్రభుత్వం. మరి ఏనాడు కూడా 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజులు ఎప్పుడు కూడా రైతు అనే వ్యక్తి చెప్పులు పెట్టడం కానీ లైన్లో నిలబడడం కానీ లేదు. 24 గంటల కరెంటు 3 ఫేజ్, ₹1 చెల్లించకుండా 24 గంటలు ఫ్రీ కరెంటు. దాని తర్వాత ధాన్యం పండిన తర్వాత వ్యవసాయదారుడికి అక్కడికే వెళ్ళి కల్లాల దగ్గరనే మద్దతు ధర ఇచ్చి కొన్నటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. రైతుల కోసం సమీక్షలు జరపడం కోసం రైతు భవనాలు కట్టించింది కేసీఆర్ ప్రభుత్వం. కల్లాల కోసం ఉచిత డబ్బులు ఇచ్చింది మరి కేసీఆర్ గారి ప్రభుత్వం. యంత్రలక్ష్మి కింద ట్రాక్టర్లు ఇవ్వడం, మరి హార్వెస్టర్లను కూడా ఇవ్వడం, ఎస్సీలు అయితే 95% రాయితీలు ఇవ్వడం, మరి యంత్రలక్ష్మి కింద 50% రాయితీలు ఇచ్చి మరి సబ్సిడీ కింద ఇచ్చింది మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. రైతు ప్రమాదవశాత్తు చనిపోతే 5 లక్షల రూపాయలు రైతు బీమా ఇచ్చింది మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, అంటే కేసీఆర్ గారి ప్రభుత్వం. మన అయితే మీరు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అనుకున్నారు. దాని తర్వాత ఇన్ని స్కీములు తీసుకొచ్చి ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. మీకు మైక్రో ఇరిగేషన్ కావచ్చు, మీరు ఫ్లోరికల్చర్ కావచ్చు, ఇవన్నీ కూడా తీసుకుంటా పోతే ఇంకా చాలా ఉన్నాయి. కానీ నిజంగా రైతుని రాజు చేసిండు. 72,000 కోట్ల రూపాయలు కేవలం రైతు బంధు కింద ఇచ్చింది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. దాని తర్వాత 77,000, 29,000 కోట్ల రూపాయలు, 27,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసింది మరి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. 6,800 కోట్ల రూపాయలు రైతు బీమాకి ఇచ్చింది మరి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మరి 2014 కన్నా ముందు ఆ పరిస్థితి ఉంటే 2014 నుంచి 2023 వరకు కేసీఆర్ గారి పాలనలో ఇప్పటి వరకు నేను చెప్పిన అన్ని నాణ్యమైనటువంటి విత్తనాలు కావచ్చు, సమయానికి ఎరువులు కావచ్చు, 24 గంటల కరెంటు కావచ్చు, రైతు బీమా కావచ్చు, రైతు పెట్టుబడి కావచ్చు, రైతు బంధు కావచ్చు, ఇవన్నీ కూడా ఇస్తే 2.5 మరి కేసీఆర్ గారు రాకముందు కేవలం 31 లక్ష మాత్రమే ఉండే సాగుబడి. కానీ ఈరోజు 2,30,00,000 పై చిలుకు మరి సాగుబడికి తీసుకొచ్చారు. మన తెలంగాణ జనాభా కేవలం 3% మాత్రమే, భారతదేశ జనాభాకి కేవలం 3% మాత్రమే మన తెలంగాణ జనాభా. కానీ మనం 50% కంటే పై చిలుకు ధాన్యాన్ని మన భారతదేశానికి సప్లై చేస్తుంది ఈరోజు తెలంగాణ. ఆ ఘనత తప్పకుండా కేసీఆర్ గారికి పోతుంది. కానీ 2.5 సంవత్సరాల్లో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళీ 2014 కన్నా ముందే పరిస్థితి తీసుకొచ్చింది. ఈరోజు రైతుల పరిస్థితి ఏంది? ఎరువులు కావాలంటే ఓటీపీలు కొట్టాలి. ఆ ఓటీపీ కొట్టాలంటే ఇప్పుడు ఉదాహరణకి మా బాజిరెడ్డి అన్న నియోజకవర్గంలో మండలాలు ఉన్నాయి.
డిచ్పెల్లిలో ఒక రైతుకి ఎరువు కావాలంటే ఒక సంచి డిచ్పెల్లిలో, ఇంకో సంచి సిరికొండలో, ఇంకో సంచి ఇందల్వాయిలో ఇచ్చేటటువంటి పరిస్థితి. అంటే రైతు నాగం పట్టిస్తూ ఉన్నారు. మన మహర్షి సినిమాలో చూసినాం. ఆ హీరో అడుగుతాడు, ఒకవేళ నీకు ఉద్యోగం నచ్చకపోతే ఏం చేస్తావంటే ఇంకో ఉద్యోగం పోతావు, ఆ ఉద్యోగం నచ్చకపోతే ఇంకో ఉద్యోగం పోతావు అని. అదే రైతు చేస్తే ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ఆ ప్రశ్న అడుగుతాడు. కానీ నిజంగా ఈరోజు ప్రాక్టికల్గా మనం చూస్తున్నటువంటి పరిస్థితి, రైతులను మనం విసిగించినట్టయితే వాళ్ళు ఎక్కడ పోవాలి, వాళ్ళే అలిగి కూర్చుంటే ఒక్కసారి వాళ్ళు వ్యవసాయాన్ని బంద్ చేస్తే అలా మన పరిస్థితి ఏంది తినడానికి. మరి కేసీఆర్ గారు కోవిడ్ వచ్చినప్పుడు కొన్ని విషయాలు చెప్పిండ్రు. భారతదేశాన్ని ఉద్ధరించే కెపాసిటీ, ఒకవేళ కరువు వస్తే ఫుడ్ పెట్టే కెపాసిటీ ప్రపంచంలో ఏ దేశానికి లేదు. మనం మాత్రమే ఉద్ధరించుకోవాలి, మనం మాత్రమే మనం పంటలు పండించుకోవాలి అని చెప్పేసి కేసీఆర్ గారు చెప్పారు. ఆ మాట నిజం. ఈరోజు 50% ధాన్యం మనం పండిస్తున్నటువంటి మాట కూడా నిజం. మరి దాన్ని విస్మరించి ఎక్కడో మూసినది అని, ఎక్కడో సౌత్ సిటీ అని దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు, దాని మీద డబ్బులు పెడుతున్నారు తప్ప రైతులను విస్మరిస్తూ ఉన్నారు. రైతు బంధు కేవలం 2 ఎకరాలకే ఇస్తుంది. ఈరోజు సమయానికి ఎరువులు లేవు, 24 గంటల కరెంటు లేదు, పట్టణాల్లోనే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లోనే రోజుకు 10 సార్లు పోయేటటువంటి కరెంటు. మరి ఇలాంటి పరిస్థితులలో రైతు ఎట్లా బతకాలి? మరి ఏ విధంగా వాళ్ళు పంటలు పండించుకోవాలి? ఈరోజు మనం జూన్ చివరి మాసంలో ఉన్నాం. ఒక పక్క వర్షాలు లేవు, ఒక పక్క కరెంట్ ఇబ్బంది, మళ్ళీ పైనుంచి భూమి శిస్తేస్తామంటుంది రైతు. ఈరోజు ఒకసారి ముఖ్యమంత్రి గారు పోయేమో మేము మీటర్లు పెడతామంటారు, మోటార్లకు మీటర్లు పెడతామంటారు. మరి అదేవిధంగా వీళ్ళ మంత్రివర్గం నుంచి బయటకు వచ్చి వీళ్ళు ఏం మాట్లాడతారు, భూమికి మేము శిస్తేస్తాం, అయితేనే రైతు అనేటోడికి భూమి గ్యారంటీ ఉంటుందని చెప్పేసి. ఎన్టీ రామారావు గారు ఆనాటి ప్రభుత్వంలో ఈ రైతుల ఆందోళన చూసి ఆయన చెల్లించిపోయి ఈ శిస్తు అనేది తీసేసింది. మళ్ళీ ఈ ప్రభుత్వంలో శిస్తు పెట్టాలనుకుంటుంది ఈ ప్రభుత్వం. కాబట్టి ఈ ప్రభుత్వం యొక్క నిర్ణయాలని, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క నిర్ణయాలని తీవ్రంగా మేము తప్పుపడుతూ ఉన్నాం, తీవ్రంగా మేము నిరసిస్తూ ఉన్నాం. ఒక సామెత ఉంది, రైతేడ్చిన రాజ్యం ఏమన్నా ఎద్దేడ్చిన వ్యవసాయం, రైతేడ్చిన రాజ్యం బాగుపడ్డది చరిత్రలో లేదు. అంటే మీరు ఈ రాష్ట్రంలో రైతు నడిపిస్తూ ఉన్నారు కాబట్టి మీకు ముందు గడ్డు రోజులు రాబోతూ ఉన్నాయి. దయచేసి పొలిటికల్ పార్టీగా మీరు మమ్మల్ని ఏమన్నానండి, మమ్మల్ని ఏమన్నా విమర్శించండి, మీరు మమ్మల్ని ఏమన్నా నిందించండి, కానీ దయచేసి రైతుని మీరు ఇబ్బంది పెట్టకండి. ఇంతకుముందు ప్రభుత్వంలో ఉన్నటువంటి స్కీములు మేమెందుకు చేయాలా అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు. కావాలంటే మీరు స్కీములు ఏమన్నా పెట్టుకొని పేరు, కానీ రైతు బంధు మీరు నిండుగా ఇవ్వండి, సమయానికి మీరు ఎరువులు ఇవ్వండి, సమయానికి కరెంట్ ఇవ్వండి, శిస్తులు ఇవన్నీ పెట్టొద్దని చెప్పేసి మేము కేసీఆర్ గారి తరఫున మన రేవంత్ రెడ్డి గారు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దయచేసి రైతుల పక్షాన మాత్రం ఇలాంటి ఇబ్బందులకు గురి చేయొద్దు అని చెప్పేసి మేము డిమాండ్ కూడా చేస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో రైతాంగం వాళ్ళు పడుతున్నటువంటి అవస్థలు చూసి మేమంతా చలించిపోతా ఉన్నాం. ఎందుకంటే గత 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో మరి వారు కూడా తెలంగాణ ఉద్యమానికి మూల కారణం ఏదైతుందో రైతు సమస్య. కాబట్టి తెలంగాణ రైతాంగం ప్రాజెక్టులు లేకుండా ఇబ్బంది పడుతున్న తరుణంలో కేవలం 3 మోటార్లతోనే ధాన్యాలు పండించి పరిస్థితిని దృష్టి పెట్టుకొని ఆ రోజు కేసీఆర్ గారు ఉద్యమాన్ని ఉధృతంగా చేసి ఆంధ్ర ప్రాంతంలో బ్యారేజీలు ఉన్నాయి, కృష్ణానది ఉంది, తుంగభద్ర ఉంది, మరి గోదావరి కూడా అక్కడే మారుతుంది. కాబట్టి అలా కాకుండా మాకు కూడా ప్రాజెక్టులు కట్టుకోవాలని మేము మరి మాకున్నటువంటి నదుల నీరును కింది ప్రాంతానికి వెళ్ళిపోతూ ఉన్నాయి. మాకు వచ్చే నీటి అప్పుడే ఇవ్వడం లేదు ఉద్దేశంతో మరి ప్రజానీకాన్ని ఏకం చేసి తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేసి సాధించుకున్న తెలంగాణను ప్రజలకు మెచ్చే విధంగా, అన్ని వర్గాల ప్రజలు మెచ్చే విధంగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా కూడా 10 సంవత్సరాల కాలంలో రైతులు అప్పుడు కాలంలో 30 లక్షల ఎకరాలు మాత్రం నీరు వస్తుంది. మీరు వచ్చిన తర్వాత మన ప్రభుత్వంలో కేసీఆర్ గారి యొక్క ఆలోచన విధానం వల్ల 2,30,000
2,30,00,000 ఎకరాలకు నీరందించే ప్రయత్నం చేసినాను. అదేవిధంగా మనం చూస్తున్నప్పుడు ఎవరు ఊహించిన విధంగా శ్రీరామ్ సార్ ప్రాజెక్టును కరువు వచ్చినా కానీ పైనుంచి గోదావరి ద్వారా నీళ్ళు రాకుండా, మధ్యల ద్వారా నీళ్ళు రాకుండా రివర్స్ పంపింగ్ ద్వారా వారి శ్రీరామ్ సార్ ప్రాజెక్టు నింపే పథకాన్ని కూడా వాళ్ళు చేశారు. ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ కరువు వచ్చినా మనకు కరువు ఉండద్దు ఉద్దేశంతో వారి ప్రయత్నం చేశారు. అదేవిధంగా మరి పైన అందిబాగులో కూడా కాళేశ్వరం నీరు తీసుకొచ్చి అందుబాగు వేస్తే నిజాం సార్ ప్రాజెక్టు నిండే విధంగా పథకం రచించేవారు. అదేవిధంగా ఎక్కడైతే మంజీరా ఉందో మన ప్రాంతంలో గోదావరి ఉందో మన కృష్ణ కూడా ఉంది, వాటి మీద చట్టం కూడా కట్టించి నీటిని నిర్వహించినాను. గవర్నమెంట్ రచించేవారు. చెరువుల కుంట రిపేర్ చేసినాను. ఇవన్నీ ప్రాజెక్టులు కడుతూ చెరువుల కుంట రిపేర్ చేస్తూ మరి రైతులు పండించిన పంటను కూడా మద్దతు ధరతో కొనుగోలు చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఇవన్నీ కూడా చూస్తూనే కాలం గడిపినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు వారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన విమర్శలు ఏవైతున్నాయో అది ఇప్పుడు వాళ్ళ అధికారంకి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు ప్రజలు గమనిస్తున్నారు. అప్పుడేమో రేవంత్ రెడ్డి ప్రెసిడెంట్గా రైతులకు ఏమి ఇస్తారు, బోడీ 10,000 రూపాయలు ఇస్తాము, మేము వస్తే 16,000 ఇస్తామని. అదేవిధంగా మరి మద్దతు ధర అయితే ఇస్తున్నామో అది కంటిన్యూ చేస్తున్నారు. ఈవెన్ కౌలు రైతులకు కూడా రైతులకు ఇచ్చేటటువంటి రైతు బంధు ఇస్తాను చెప్పింది. అదనంగా ఇద్దరికి సమానం ఇస్తారు. అంటే రైతులకు ఇస్తాం 16,000, అదేవిధంగా కౌలుదారు కూడా ఇస్తారు. రైతులకే దిక్కులే కౌలుదారులు పక్కన పెట్టే ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా మనం చూస్తున్నాం ఇవాళ ధాన్యం కొనుగోలు విషయంలో గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం బీజేపీ గవర్నమెంట్ కూడా ఈ విధంగానే మెలికలు పెట్టింది ధాన్యం కొనుగోలు చేయాలని. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండి కూడా మమ్మల్ని అందరూ ఎమ్మెల్యేలను, మంత్రుల్ని, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరూ తీసుకెళ్ళి ఢిల్లీలో ధర్నా చేసిన విషయం గమనించారు ప్రజలు. మా రైతులు పండించిన పంటను తప్పకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేసి ఆ డిమాండ్తో అప్పుడు కేంద్ర ప్రభుత్వం మెడలు వచ్చి ధాన్యాన్ని కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తుంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఆ రోజుల్లో రైతు చనిపోతే రైతు బీమా ఇచ్చాం. రైతు బీమా కూడా దాదాపుగా 6,800 కోట్లు ఇచ్చాం. రైతు చనిపోయినటువంటి రైతు బంధు 77,000 కోట్లు ఇచ్చాం. 11 సార్లు ఇచ్చినాం. ఈరోజు ఈ 2.5 సంవత్సరాలలో బోనస్ అన్నాడు, బోనస్ లేదు, రైతు బంధు చక్కగా లేదు, పంట కొనుగోలు లేదు. వర్షాలు పడుతున్నప్పుడు మేము వర్షాలు పడి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నాం. ఇప్పుడు తడిసిన ధాన్యం కూడా లేదు, ఎండే ధాన్యం కూడా కొనుగోలు చేయడం లేదు. అంటే ఎంత దిగజారిపోయింది రైతు బతుకు అంటే ఈ రేవంత్ రెడ్డి పరిపాలన దీనావస్థలు ఉన్నారు. ప్రజలు గమనిస్తున్న ఇవన్నీ కూడా తప్పకుండా ఈ ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తున్నాం. మేము బీఆర్ఎస్ పార్టీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని రైతులు ఎక్కడంటే అక్కడ నిలదీస్తున్నారు, ఎమ్మెల్యేలు నిలదీస్తున్నారు. ఈవెన్ చాలామంది గిరిజనులకు కూడా చాలామందికి పట్టాలు లేవు. ఈవెన్ చాలామందికి పట్టాలు లేవు. ఇవాళ మేము పెట్టినాం యూరియా మీద యాప్ పెట్టినాం. యాప్ ద్వారా మరి ఆండ్రాయిడ్ ఫోన్ వాళ్ళే దాన్ని సాధించవచ్చు. రైతులకు ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉంటే కొంచెం బుద్ధి ఉండాలి రేవంత్ రెడ్డి గారికి. మరి ఇవన్నీ ఆలోచన చెప్పింది ఎవరు, అమలు ఎవరు చేస్తున్నాడు? రైతులు ధర్నా చేస్తున్నారు. కేసీఆర్ హయాంలో మరి కూడా గ్రామానికి వెళ్తున్నారు రైతులకు గ్రామాలకు వెళ్తున్నారు యూరియా కానీ బీజ్ కానీ ఇవన్నీ కూడా. గ్రామంలో రైతులు ఆటోలు వేసుకుని పొలాలు వేసుకుంటారు. అంత ఈజీగా ఉంటాయి. ఇవాళ పరిస్థితి యాప్ని ఎవడు కూడా యాప్ని ఎవడు అప్లోడ్ చేయాలా, యాప్ని ఎవడు ఉపయోగించాలా, దీనావస్థలో ఉన్న పరిస్థితి. ఇక్కడ మున్నోడు 2 యూరియాలు కావాలంటే ఈ ఊరోడికి మరి మాకు ఇస్తారు, మాకు ఊళ్ళకి నిజామాబాద్ ఇస్తారు. ఎక్కడెక్కడ ఇచ్చే పరిస్థితి లేదు, గందరగోళ పరిస్థితి. ఇవన్నీ చూస్తుంటే తుగ్లక్ జ్ఞాపకం వస్తుంది. రేవంత్ రెడ్డి గారు తుగ్లక్, ఈ తుగ్లక్ బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది మనకు. ఇవాళ మళ్ళా చెప్తున్నారు ఏంటంటే వచ్చే సంవత్సరము కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తేనే మేము కొనుగోలు చేసుకుంటాం. అంటే చేతగాని పని అయిపోయింది. పని పరిపాలన చేత కాదని చేతులు దులిపించుకునే ప్రయత్నం చేస్తాం.
నేను అంటున్నా, మీకు ఏం మాత్రం సిగ్గులజ్జ ఉంటే రైతులను కేసీఆర్ గారు ఎట్లా ఆదరించాడు, ఆదుకున్నాడు, అదేవిధంగా మీరు ఆదుకోవాలి. అందుకంటే ఆదుకునే అవసరం లేదు. వారు ఏ విధంగా చేసిందో అదేవిధంగా పద్ధతిలో రైతులను ఆదుకోవాలి డిమాండ్ చేస్తున్నాను. కరెంటు పరిస్థితి ద్వారా ఇవాళ కరెంటు కూడా 24 hours కరెంట్ ఇచ్చి కేసీఆర్ గారు ఇవాళ కరెంటు అది డే టైం చేస్తున్న డే టైం 2-3 సార్లు కట్ అయిపోతుంది. 3-4 hours కట్ అవుతుంది. ఇచ్చే 10 గంటలకు 6 గంటలు మాత్రం ఇస్తున్నారు. రాత్రి రైతులకు కరెంటు లేదు. ఈ రైతులు చూస్తే దినవసరం మేము రైతులు నేను అనుభవిస్తున్న పరిస్థితి. అంటే ఇంత అధ్వానమైన పరిస్థితి ఈ ప్రభుత్వంలో కొనసాగడం. మరి మంత్రులేమో వాళ్ళ శాఖలు మర్చిపోయి దోపిడీ ఎగబడ్డ ఉన్నారు. ఎవరి శాఖలు వాళ్ళు దోపిడీ చేస్తారు తప్ప రైతులు ఏ విధంగా ఆదుకుందామనేటువంటి ప్రయత్నం ఏ ఒక్కరు చేయడం లేదు. ఈ విధంగా జరుగుతున్న తరుణంలో రైతులు కానీ ప్రజలు కానీ అప్రమత్తంగా ఉండాలి. తప్పకుండా మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ ఉద్యమం స్టార్ట్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. తప్పకుండా మరి ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఈరోజు నేను డిమాండ్ చేస్తున్నాను, రైతులు పండించిన పంటను కొనుగోలు ఇమీడియట్ చేయాలి. అదేవిధంగా కరెంటు కూడా 24 hours ఇవ్వాలి. రైతు బంధు కంటిన్యూ ఇవ్వాలి. కౌలు రైతులు కూడా రైతు బంధు ఇవ్వాలి. అదేవిధంగా రైతులు చనిపోతే బీమా ఇచ్చిన ఆదులేడు. ఆ రోజుల్లో కేసీఆర్ గారు కుటుంబ పెద్ద రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు వారం రోజుల్లో వాళ్ళ భార్య అకౌంట్లో పడుతుంది. ఇవాళ పరిస్థితి లేదు. ఇవన్నీ చేయాలని డిమాండ్ చేస్తుంది ప్రభుత్వ పార్టీ ద్వారా. కాబట్టి ప్రజలు కూడా మనం చేస్తున్న ఇవన్నీ చేస్తేనే మనం మరి సహించాలి. లేకపోతే ఈ ప్రభుత్వం ఒక్కరోజు కూడా గద్దెనెక్కి పరిపాలించే అవకాశం లేదు, మరి అర్హత లేదు. కాబట్టి మరి మీ అందరూ తెలియజేస్తున్న ప్రభుత్వం కొంచెమైనా మారిపోయి, లేదా రాహుల్ గాంధీ వచ్చి రైతు డిక్లరేషన్ అన్నాడు, ఆయన చూస్తలేడు, ఆయన పని ఆయన చేసుకుంటాడు తప్ప మరి ఈయన ఇచ్చే కప్పం మాత్రం తీసుకుంటారు. కప్పం కట్టిపోతున్నాడు, ప్రజలు మర్చిపోతున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలని మనం చేస్తూ మరి మా డిమాండ్ మాత్రం రైతులకు విధంగా ఆదుకోవాలా. గతంలో ఏ ప్రభుత్వం విధంగా ఆదుకున్నదో ఆ విధంగా ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.